అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరిని చూపించబోతున్నారు? ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. అందరూ ఉండరు. దే విల్ ఎవరెవరైతే పర్టికులర్ ఇన్సిడెంట్స్కి రెలవెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఉంటారు. బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు అది మీరు చూడాలి సినిమా. ట్రైలర్లోనే కనిపించేస్తుంది మాకు. నేను చెప్పలేదు, అది మీరు అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఇలానే మీ మూవీ అనౌన్స్ అయిన తర్వాత అప్పట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండటం జరిగింది అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారం. సో అప్పట్లో ఒక రెండు నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్స్ ఏంటి అంటే, ఒకటి ఎన్టీఆర్ గారు తిండి పెట్టే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకోకుండా తిండి పెట్టే పొజిషన్ లేక వెల్లుల్లిపాయలు వేపుకొని తినడం కావచ్చు, ఎవరు తోడలేక. సో అలాంటి ఇన్సిడెంట్స్ చెప్పడం జరిగింది. ఇవి మీ మూవీలో ఉండబోతున్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే దానికి రీజను అలాంటి స్థితి రాకపోతే ఐ డోంట్ థింక్ వాళ్ళిద్దరూ దగ్గరే ఛాన్స్ ఉండేది కాదు. ఆయన కంటిన్యూస్గా అందరూ ఆయన చుట్టూ ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి గారికి యాక్సెస్ దొరికేది కదా అసలు దగ్గర రావడానికి. అండ్ అలానే ఇంకొక కిడ్నాప్ ఎపిసోడ్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు లక్ష్మీపార్వతి గారిని కిడ్నాప్ చేసి పెట్టారని చెప్పి, తర్వాత ఆ సిచ్యువేషన్ ఆ టైంలోనే ఎన్టీఆర్ గారు ఆవిడ్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పి. సో ఈ ఎపిసోడ్ కూడా ఉండబోతుంది మూవీలో. ఎపిసోడ్ ఉన్నది, అలాంటి మైండ్ స్టేట్ అయితే ఉంది అందరికి. ఆ ఎపిసోడ్ ఉందా లేదా అని నేను చెప్పను. బట్ ఎస్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్, ఒక ఫ్యామిలీ ఒక బయట నుంచి వచ్చిన ఒక ఆవిడ మీద ఒక యానిమాసిటీ డెవలప్ అయినప్పుడు అలాంటి థాట్స్ క్రాస్ అవడం అనేది చాలా కామన్ విషయం అవుతుంది నా ఫీలింగ్. లక్ష్మీపార్వతి గారిని చాలా పాజిటివ్గా అసలు మొత్తం ఆవిడ బలైనట్టు చూపించారు ట్రైలర్స్లో. అంటే ఆవిడ జస్ట్ సేవ చేసుకోవడానికి వచ్చారు ఎన్టీఆర్ గారిని, అంతకుముందు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పడం కూడా చూసాం మనం ట్రైలర్లో. సో అది ట్రూ వర్షన్ అయినా అది ఒక వర్షనే కదా అన్నది కొంతమంది జనాల అభిప్రాయం. అంటే ఒక్క వర్షన్ అంటే అదే ఇప్పుడు నిందాక చెప్పాను కదా, ట్రూ వర్షన్ అనేది నోబడీ క్యాన్ సే. మీకు వీడియో ఎవిడెన్స్ లేకపోతే ఎనీథింగ్ ఈజ్ హియర్సే. అది న్యూస్ పేపర్లో రావచ్చు, ఐ విట్నెస్ చెప్పచ్చు, వాళ్ళకి అజెండా ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్స్ నాట్. సో వాట్ ఐ బిలీవ్ టు బి ద ట్రూత్, ఐ షాట్ ఇట్. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.